Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈ రోజు మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ గురించి మాట్లాడుకుందాము. అసలు ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి? ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది ఎవరికి స్టార్ట్ చేయొచ్చు అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతకాలం ఈ మెడికేషన్ అనేది తీసుకోవచ్చు? సో నార్మల్గా ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది జనరల్గా ఈ టర్మినాలజీ అనేది యూజ్ చేయాలి అన్నప్పుడు ఆడవారికి ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం లేదు అంటే అటువంటి వారికి మనము మెడికేషన్ అనేది ఇచ్చి ఓవ్యులేషన్ అనేది అయ్యేలాగా చేస్తున్నప్పుడే ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాం. బట్ ఈ టర్మ్ అనేది మనం కొంచెం ఆల్టర్నేట్గా కూడా యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఎగ్ డెవలప్మెంట్కి నార్మల్గా ఓవ్యులేషన్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ డ్రగ్స్ అనేది పెడుతుంటాము. సో అది కూడా నార్మల్గా మనం ఈ భాషలో ఓఐ అనే అంటుంటాం అనమాట. బట్ దట్ ఈస్ కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్. సో రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరిలో అయితే ఓవ్యులేషన్ అనేది జరగడం లేదో వాళ్ళల్లో మనం ట్రీట్మెంట్ అనేది చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఎవరిలో అయితే ఆల్రెడీ ఓవ్యులేషన్ అనేది జరుగుతుందో వాళ్ళల్లో మనం ఇంకా స్టిమ్యులేట్ చేస్తున్నామంటే అప్పుడు కంట్రోల్డ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ అన్నట్టుగా అంటాం అనమాట. బట్ రెండిట్లో చేసే ట్రీట్మెంట్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. ఫస్ట్ వీళ్ళకి స్టార్టింగ్ అనేది ఒక చిన్న టాబ్లెట్ తోని స్టార్ట్ చేస్తాము. చిన్న డోస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ డోస్ కి వాళ్ళ బాడీ అనేది రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చూస్తాం. రెస్పాండ్ అవుతుంది అంటే సేమ్ అనేది మనం కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ రెస్పాండ్ అవ్వడం లేదు అంటే నెక్స్ట్ వేరే టాబ్లెట్ యాడ్ చేయాలా, లేదు అంటే ఇంజెక్షన్ ఫామ్ అనేది స్టార్ట్ చేయాలా అనేది డెసిషన్ అనేది తీసుకోవాలి. సో టాబ్లెట్స్ అనేది మనం తీసుకుంటున్నప్పుడు మెయిన్గా తీసుకునే టాబ్లెట్స్ అనేది జనరల్గా ఒక 2 టాబ్లెట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లెట్రోజోల్, ఇంకొకటి వచ్చేసి క్లోమిఫెన్ సిట్రేట్. మ్యాక్సిమం ఆల్రెడీ ఓవ్యులేషన్ అవుతున్న వాళ్ళకి క్లోమిఫెన్ ఇచ్చినా కానీ పెద్ద ఉపయోగం అనేది ఉండదు. వాళ్ళల్లో లెట్రోజ్ టాబ్లెట్ అనేది మనం పెట్టినప్పుడు యూజ్ అనేది ఉంటుంది. ఎవరిలో అయితే ఎగ్ డెవలప్మెంట్ అంటే ఓవ్యులేషన్ అనేది అసలు జరగడం లేదో అలాంటి వాళ్ళకి మనం క్లోమిఫెన్ అనేది ఇవ్వచ్చు. బట్ దీంట్లో వచ్చే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే, క్లోమిఫెన్ సిట్రేట్ అనేది వాడినప్పుడు ఎక్కువగా మల్టిపుల్ ఫాలికల్స్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు అనమాట. బట్ లెట్రోజోల్తోని మనకి అటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. లెట్రోజోల్ టాబ్లెట్ అనేది మ్యాక్సిమం మోనోఫాలిక్యులర్ డెవలప్మెంటే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో. అండ్ లెట్రోజ్తో పాటు మనము ఇంజెక్షన్స్ అనేవి కూడా ఇస్తున్నాము అంటే అప్పుడు మల్టిపుల్ ఫాలికల్స్ అనేవి డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఓవ్యులేషన్ అనేది జరగడం లేదో వీళ్ళకి మనం చాలా కంట్రోల్డ్గా మెడికేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. వితౌట్ మానిటరింగ్ కూడా చాలా మంది ఈ మెడికేషన్ ఓవర్ ది కౌంటర్ తీసుకొని కొన్నిసార్లు వాడినట్టుగా చూస్తుంటాము. అండ్ వీళ్ళలో ఎటువంటి మానిటరింగ్ అనేది ఉండదు. అసలు స్కాన్స్ చేయించుకొని ఉండరు. టాబ్లెట్స్ తీసుకున్న తర్వాత నార్మల్గా ట్రై చేసేసుకుంటారు. బట్ వితౌట్ ఎనీ ఫాలిక్యులర్ స్టడీ అలా చేసినప్పుడు చాలా రిస్క్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది అసలు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ మనం స్కాన్ చేస్తే కానీ. సో మెడికేషన్ తీసుకున్నారు, ట్రై చేసుకుంటున్నారు, కానీ ఎగ్ రిలీజ్ అవ్వడం లేదు అంటే అది ఏమవుతుంది, సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ వితౌట్ మానిటరింగ్ మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. సో అలా మల్టిపుల్ సిస్ట్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అందుకే ఎప్పుడైనా కానీ మెడికేషన్ అనేది వాడుతున్నారు అన్నప్పుడు డాక్టర్ గైడెన్స్ ద్వారానే వాడండి. ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ అనేది వాడి వితౌట్ ఎనీ మానిటరింగ్, స్కాన్స్ అనేవి కూడా లేకుండా వాడారు అంటే హెల్త్ రిస్క్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా కానీ డాక్టర్ గైడెన్స్తోనే ఈ మెడికేషన్ అనేది యూజ్ చేయాలి.